చూసారా, విశాఖపట్నంలో ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి. బొత్స ఝాన్సీ మాకొద్దు, వైసీపీ తరపుని టీడీపీ తరపుని భరత్ వద్దు అని ఎందుకు అంటున్నారు అంటే, ఒకటి నా చరిత్ర వాళ్ళ చరిత్ర కంపేర్ చేసుకుంటున్నారు. పాలు రావాలి, పాలన మారాలి, విశాఖపట్నం అభివృద్ధి జరగాలి. దానికి క్లియర్గా 10 గ్యారంటీలతో ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. చిన్న జ్వరం అయితే కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, ప్రతి ఒక్కరికి కేజీ నుండి